యాక్చువల్ నిజంగానే ఎక్సైట్ అవుతున్నా, ఎందుకంటే ఫస్ట్ అనుకున్న అడ్వెంచర్ ట్రిప్ ఎప్పుడు చూసినాయే కదా, వీడియోలో చూసినాయే కదా అనుకున్నా, కానీ వచ్చి చూస్తే ఆ ఫీల్ చూస్తుంటే అబ్బా భలే ఉందన్న ఫీలింగ్ వస్తుంది. వీడియోలో చూపించినప్పుడు ఉన్నాయి చూసాం కదా, ఇవన్నీ చూసాం కదా అని ఫీలింగ్ ఉండడం వేరు. వచ్చాక ఇక్కడికి వచ్చాక ఒకటి చూసి ఎక్స్పీరియన్స్ చేయడం మేము మనాలి వెళ్ళేటప్పటికి రైన్ స్టార్ట్ అయిపోయింది. జూలైలో స్టార్ట్ అవ్వాల్సిన రైన్స్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాయి. సో బస్ డిపో లాంటి ప్లేస్లో దిగాము. ఫుల్ మడ్డీ ప్లేస్ అన్నమాట. ఎక్కడ పడిపోతానో అని చాలా కేర్ఫుల్గా వెళ్ళాను నేనైతే. రోడ్ మీదకి వచ్చాక క్యాబ్ ఆర్ ఆటో వాళ్ళు వచ్చేసి అడుగుతున్నారు అనమాట, ఇఫ్ యూ గైస్ సా మై ప్రీవియస్ వీడియోస్ ఆర్ ఇఫ్ యూ నో మీ. నేను చాలా ఓవర్వెల్మింగ్ పర్సన్ అనమాట. నాకు ఫస్ట్ బార్గెన్ చేయాలన్నా, ఎంత పెట్టాలి అన్న థాట్ రాదు. ఫస్ట్ వాళ్ళు అలా అడిగేటప్పటికి కొంచెం భయం అనిపించింది. ఫస్ట్ చెక్ చేసుకున్నాను అనమాట. మేము దిగిన ప్లేస్ నుంచి హోటల్ ప్లేస్ ఎంత దూరం అని చెప్పి చెక్ చేసుకున్నా. 4 kilometers ఉందన్నమాట. సో హీ చార్జ్డ్ లైక్ 150 rupees. ఐ డోంట్ నో, ఎక్కువ తక్కువ తెలీదు, బట్ ఓకే అనుకుని ఇంక వెళ్ళిపోయాము. హెవీ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వీ ఆప్టెడ్ ఫర్ క్యాబ్. ఫుల్ చల్లగా ఉంది అని అనిపించింది, అందుకని వెచ్చగా ఉండే ఈ పార్కా తీసుకున్నా అనమాట. దట్టు ఇది రైన్ కోట్ లా కూడా ఉపయోగపడుతుందని వేసుకున్నా. ఇదే ఫుల్ చలి అనుకున్నా, బికాస్ యూ నెవర్ నో వాట్ ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదుగా. సో వాటిని నెక్స్ట్ సిచ్యువేషన్స్ ఏం జరిగాయో చూడాలి అంటే కనుక ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఒక్కొక్కటే మొయ్యమండి, నేనేం చెప్పలే, రెండు ఒకేసారి మొయ్యమని. ఇలాంటి క్రూవల్ పీపుల్తో వెళ్తున్నప్పుడు ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే రూమ్ బుక్ కాలేదు మాకు. సో ఏదో జుగాడ్ చేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాం. అండ్ యూ విల్ సీ ద వ్యూ నౌ. దట్స్ మీ గైస్. ఆ హోటల్ నుంచి ఈ హోటల్కి మార్చారు. అది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది ఎలా ఉంటుంది చూడాలి. మెట్లెక్కాలి బాబోయ్. Right now we are in Manali. This is our room. Thank you. This is our room. Room for the day. Let me show the view. Yes. వ్యూ మాత్రం అదిరిపోయింది ఇది కదా. ఏం చేస్తున్నాను అసలు. వాష్రూమ్స్ ఆర్ ఆల్సో నైస్ అండ్ డీసెంట్. యా, దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ అవర్ రూమ్ for a day. Day 1 in Manali. You see that? Eucalyptus. అబ్బా, ఇప్పుడు స్నానం చేయాలి. జుట్టు పిచ్చి జుట్టు అయిపోయింది. నేను లేకుండా మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నావా? చాలా కనీసం అక్క తింటుందా లేదని కూడా లేదు అస్సలు. ఎంత వీడియో heights of emotion.
రే యాపిలేనా అవి భలే ఉన్నాయి కానీ ఇవి అవేనా అసలు ఇది చూడు అసలు అయ్యేనా ఇవి కాదు అవి కాదు కదా యాపిల్స్ లో ఉన్నాయి కదా గ్రీన్ యాపిల్ లో ఉంది గ్రీన్ యాపిల్ రోడ్ సర్చ్ మధ్య దొరకలేనట్టుంది యాపిల్స్ ఫిబ్రవరిలో వచ్చినా కూడా నువ్వు రావడంతో యాపిల్స్ బాబా వద్దు మరి అంత వద్దు ఇక ఇక్కడ కూడా ఉన్నాయి యాపిల్స్ చూసాను అలాగే చెప్తా యాపిల్ కావాలా ఇలాంటి యాపిల్స్ తిందాం మనం ఈరోజు మనం యాపిల్స్ తినబోతున్నాం చెట్టు పెట్టి కొట్టారు కదా నన్ను ఇది కాయ ఎప్పుడు యాపిల్స్ కాయ ఉన్న గ్రీన్ యాపిల్ కాయ అది ఎప్పుడుకో కానీ పొట్టది వచ్చారు మీరు తెంపారు పచ్చబట్లు పడుస్తారు చేయబోతున్నాను ఏంటది తినబోతున్నాను ఓకే ట్రై ఇట్ అక్కడ నుంచి ఎవడన్నా నాకు చిత్రంగా చూస్తున్నాడు ఇదేం అవుతుంది కదా ఇంకా పచ్చిగా ఉంది ధైర్య సాహసాలు చేయకూడదు చిచ్చి ఉద్దిగాడు ఎలక్కొట్టాడు ఇది ఉద్దిగాడు ఎలక్కొట్టినట్టు కొట్టాడు నా చేత తినిపించేసి వద్దు నేను అది వేసుకోవడం బెస్ట్ ఏమవుద్దు తడిచిపోద్ది అనుకుంటున్నా నువ్వు మాత్రం తడవేంటి జింగ చిక్క అనుకుంటున్నా కానీ స్టైల్ ఇంపార్టెంటా అక్కడ వరకు ఇలా తడిచిపోయాక స్టైల్ ఇంపార్టెంట్ అనుకుంది ఇద్దరునే ఇక్కడ నుంచి అందరూ 2-3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది నాకంటే ఎనర్జీ ఉంది కాబట్టి నడిచేయగలను మరి ముసలి వస్తే చూడండి ఓవర్ యాక్షన్ చేయక నువ్వు ఇంకా నాకు యాక్చువల్లీ కులు బాగా నచ్చింది కులులో కులు నచ్చదు వెళ్ళే దారిలో చూసినప్పుడు అంటున్నా వెళ్దాం ఇప్పుడు కులుకి వెళ్దాం కులు బాగా అనిపించింది కులు విలేజ్కి వెళ్దాం తర్వాత అలా వచ్చేస్తున్నప్పుడు ఆ రివర్ అక్కడి నుంచి అదంతా ఫ్లోయింగ్ బాగుండింది ఇప్పుడు ఇక్కడ దగ్గరలో అయితే మాల్ రోడ్ ఒకటి ఉంది హిడింబాదేవి హిడింబా మరి సరిగ్గా హిడింబా అది అర్థం తెలీదు వేసుకోకుండా ఉన్నారు కదా అయితే అది ఒక టెంపుల్ ఒకటి ఉంది అక్కడ ఫోటోస్ అవి బాగుంటాయి ఇక్కడ అన్ని ఇవే గ్రీన్ యాపిల్స్ చూడు ఎక్కడ పడితే అక్కడ అవ్వాలి బాగా పెద్ద అవ్వాలి చిన్నగా కోసుకుంటున్నా ఎవరేం అంటలేదు అక్కడ అదే ఎలా ఎలా ఊసేస్తారని వాళ్ళకి అసలు తెలిసి వస్తే బుద్ధి వస్తుంది వాళ్ళకి అనుకున్నట్టు ఎలా ఉంది చూపించు గ్రీన్ యాపిల్స్ సో ఇది గ్రీన్ యాపిల్ ఫామ్ అనమాట ఏదో ఇక్కడికి వచ్చినట్టు అని అన్ని తెలిసినట్టు తినదరా ఇందాక నుంచి వెనకలేదు గుచ్చుకుంటున్నా అనుకుంటున్నాను ఏంటది థర్మల్కి వేసుకున్న ట్యాగ్ తీయలేదు అయ్యయ్యో బ్లాగ్ నేను చేస్తాను అనుకుంటారు అందరూ అలా సెల్ నాకు ఇచ్చి నువ్వు యాక్ట్ చేస్తున్నావు కాబట్టి యాంకర్ నువ్వే అవుతావు కానీ నేను అవ్వను కదా ఇంక ఇక్కడ తీసుకుని నువ్వు ఫ్రంట్ కెమెరా నువ్వు తీసుకుంటున్నావు నన్ను అంటే ఎక్స్ట్రా చేయకు యాపిల్ గ్రీన్ యాపిల్స్ థాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అంట నీ కొడుకులేని లోటు తీస్తున్నారు నా కొడుకే నా కొడుకులో ఎవరు తీర్చలేరు భారీ డైలాగులు వేయాలి అడితే రేపు పొద్దున్న పెద్ద చూసుకున్నాడు అనుకో చూసావా మా అమ్మ వెళ్ళిపోయింది బాగుంది అనుకోకూడదు కదా ఇది ఉంచనుగా ఇది హోటలే ఇప్పుడు మా అక్క ధైర్యంగా ఒక అడుగు వేస్తుంది చూడండి అది ఇప్పుడు నా షూ తడవకుండా 6
2.5 hours later. సో యా వెల్కమ్ టు ది ఛానల్ గైస్. టేక్ 2 ఇది. పొద్దున్న వచ్చాడు, పొద్దున్న మ్యాటర్ అంటే చెప్తాను. పడుకున్నాడు, లేచాడు. అసలు ఇది మనాలిలో డే 1 యాక్చువల్ గా. పొద్దున్నే బయటికి వెళ్దాం అనుకున్నాం. పొద్దున్న ఫుల్ గా రెడీ అయ్యి ఆగండి మీరు కాదు ఈవిడి ఆగు. పొద్దున్నే 7ంటికి 7:30 పోనీ రెడీ అయ్యి ఫుల్ గా రెడీ అయ్యి వచ్చాం. బయటికి 7:30 రాలే, ఇక్కడికి 7:30కి వచ్చాం. రెడీ అయ్యేటప్పుడు 10:30, 11 అయింది. అదే పొద్దున్నే బయటికి వెళ్దాం అని చెప్పి రెడీ అయ్యి వచ్చాం బయటికి. కానీ యాక్చువల్ గా లైట్ గా వర్షం పడుతుంది, నిద్ర వస్తుంది. లైట్ గా వర్షం పడుతుంది అని చెప్పి ట్రైన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా లేదు, అప్పుడు కోట్స్ ఏం వేసుకోలేదు, ఎక్విప్మెంట్ లేదు. సో అది తడిచిపోతున్నాయని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాం. ఆ వెనక్కి వెళ్ళాక పోనీ వెంటనే వద్దామంటే ఇంక మా అక్కతో తెలిసిందే కదా, దానివల్ల అప్పుడు సో శుభ్రంగా పడుకుని ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది. ఈరోజు ఏం తిరగలేదు, శుద్ధ వేస్ట్ అయిపోయింది ఈ రోజు అంతా. కాబట్టి దగ్గర లేదో చేద్దాం. సో యా ఈ రోజుకి ప్లాన్ అయితే ఇది ఇలా గడిచింది. సో రేట్ బాగోలేదండి కానీ సర్లే, ఇట్స్ మై వ్లాగ్. ఓకే, ఛానల్ పేరు ఉదయ్ ది వ్యాండరర్. ఏమో మీ ముందు ఏదో పెట్టాను. సరే బాయ్. మంచి లొకేషన్ వెనక్కి వచ్చింది. బెహన్ అంటే చెల్లి, మరి అక్కనే ఏమంటారు? అక్కడ ఏమంటారు? అక్కడ ఎందుకు అక్కనే బడి ఉండదు హిందీలో. సూపర్గా బెహన్ అని పిలిపించేసుకుంటున్నాము. చిన్నప్పుడు ఏం చెప్పినా నమ్మేవాడు, ఇప్పుడేం చెప్పినా వాట్ కెన్ వి కాల్ సిస్టర్ ఇన్ హిందీ? అది సిరి ఇది ఉంటుంది, గూగుల్ నడితే చెప్తా. అది నిజంగానే బెహన్ వచ్చింది. బెహన్, బడి బెహన్, చోటీ బెహన్. టెల్ మీ అబౌట్ యంగర్ సిస్టర్. ఆంటర్‌ప్రెన్యూర్స్ చెప్పాను చెప్తా. పెద్దగా ఉండాలి పదం, అలాగే ముసలి సీన్ రావాలి చెప్పిన అక్క 2 ఏళ్ళు పెద్దది అయినా సరే ముసలి 2 ఏళ్ళ. చూడండి నేను 25 ఏళ్ళు కూడా ఉంటా, 35. సిగ్గుండాలి రేదా. దీనికి 29, నాకు 31. వీడియో పెరిగినట్టు బాగా చెప్తాను. Escape traffic from చూడంగానే ట్రాఫిక్ చుక్కంగానే చాలా. సో ఇప్పుడు ఆటో దిగాం.
పహాడీ గర్ల్. మా అక్క ఎక్కడ తప్పిపోయింది, కనిపించట్లేదు. ఎంత న్యాచురల్గా ఉన్నావు అక్క. एक्स्ट्रा चाहिए बोलो क्या चाहिए आपको गొంతు మాత్రం బాలేదు तुम्हारा గొంతు ऐसे या आई एम ए कश्मीरी गर्ल पहाड़ी गर्ल కుల్లు. ఏమో చూస్తుంటే మాత్రం మంచి లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదైతే ఆబ్వియస్లీ ఉంది మనకే. కృష్ణ గురించి నేనేమంటలేదు. పహాడీలు ఇంత లావు ఉంటేనే సెట్ అవుతారండి. అందుకు రావయ్యావా? రీప్లాన్ అయితే పక్క ప్లానింగ్ ఉంది అయితే. మనీషా మనాలి మనీషా చెప్తున్నాను కదా ఈ మనాలి సిరీస్ లో నాకు ఏ ఛాన్స్ లేదు. కర్లేదు బాబాయ్, నేను నా దాంట్లో ఇలా తీసుకోగలుగుతాను. ఎగ్జామ్ అండి మాకు. లైవ్ మ్యూజిక్ హెడ్ టు స్టార్ట్ నాట్ నౌ. ఇప్పుడు మా అక్క హుక్కా ట్రై చేయబోతుంది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ టు ట్రై హుక్కా? నా జీవితంలో నేను ట్రై చేయండి, అదే ట్రై చెయ్యను కూడా. ఇలా ట్రై చేసేది ట్రై చేయాలని కూడా అనుకోవట్లేదు. స్మోక్ అంటే నాకు ఎందుకు చాలా భయం. అట్లీస్ట్ తీయకుంటే ఏదైనా తాగమంటే తాగుతానేమో కానీ అది చాలా కష్టం. ఇంటికి వచ్చాక చూసుకోవడం. పొగలు How's the day? Okay, bye-bye. అలా ఎక్కడ కనిపిస్తారా? వింత వింత ఎక్స్పెరిమెంట్లు చేయడంలో ముందుంటాం మనం. లైవ్ మ్యూజిక్ ఎలా ఉంది చెప్పు. ఇట్స్ నైస్. బాగుంది కానీ వైబ్ బాగుంది, ఫుడ్ బాగుంది, లైవ్ బ్యాండ్ బాగుంది. క్యూటీ.
వెనక చూడు ఫ్రూట్స్ పెట్టి. డే 1 ఇన్ మనాలి. ఈరోజు జూన్ 21 देखना बर्थडे हिमाचल प्रदेश का पुलिस. आंध्रा हमारा शक्ल देख के पता चले ना अंकल आपको. రైట్ నౌ గోయింగ్ టు హోటల్ అంటున్నా. హోటల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాబ్స్ చాలా చాలా బెటర్ ఆటో వాళ్ళ కంటే కూడా. ठंडा भी होगा యాక్చువల్లీ మాకు ఆటో వాడు 400 చెప్పాడు, క్యాబ్ అంకుల్ 200 తీసుకుంటున్నారు. ఏది కాస్ట్లీ ఏది చీప్ అర్థం కాలేదు మాకు. ఫస్ట్ ఏం చెప్తున్నారు ఆటో వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తారు. సో బెటర్ యూ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు మనాలి బెటర్ టేక్ క్యాబ్స్ బాగున్నాయి. యాక్చువల్లీ మార్నింగ్ కూడా ఒక అంకుల్ క్యాబ్ అంకులే మంచిగా తీసుకొచ్చారు. బస్సులోంచి వచ్చిన తర్వాత ఆయన అంతద్దు 150 తీసుకున్నాడు కదా. సో క్యాబ్స్ ఆర్ బెటర్ దాన్ ఆటోస్ హియర్. దట్స్ వన్ థింగ్ టు రిమెంబర్ ఇన్ మనాలి. ఇక్కడ వెచ్చగా ఉండింది, కంఫర్ట్గా ఉంది. అదే ఇక్కడ వెచ్చగా ఉంది కార్లో అయితే, అదే అందులో అయితే చలికి చచ్చిపోవాలంటున్నా. ఆటోస్ ఇందాక వచ్చినప్పుడు కూడా ఆటోవాడు 200 తీసుకున్నాడు. మేము మొత్తం కిందకి దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మీద దింపడానికి 200 తీసుకున్నాడు. దానికంటే క్యాబ్లో ఎక్కువ తీసుకుంటారేమో అని భయపడతాం. యాక్చువల్లీ క్యాబ్ కంటే కూడా ఆటో వాళ్ళు ఎక్కువ భయంకరంగా తీసుకుంటున్నారు ఇక్కడ. తెగ తిరిగినట్టున్నారు కదా రోజు మీరు. నేను వచ్చేటప్పుడు దారిలో జిల్మిల్ దాబాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి గుర్తుందా లైటింగ్. టచ్ స్కై మనాలి అంట, ఆర్కే రిసార్ట్స్ అంట. మంచి లైటింగ్ అది పెట్టి ఎంత దరిద్రంగా ఉందో చూడాలి కదా రోడ్డు. మరి అవును ఇలాంటి రోడ్లో నడాలని వాళ్ళకి కూడా తెలియాలి కదరా. ఇప్పుడు చెప్పు డిఫికల్ట్ రోడ్స్ లీడ్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్ అంటారు కదా. సేమ్ వే మా బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఇదే కాదు. ఎక్కడే పడుకోవడం, ఎక్కడ దొంగ. అమ్మా రాత్రికి ఇదేనయ్యామా బాయ్, మాకు దిక్కు ఉన్నది. కానీ బాగుందబ్బా, మరి తీసి పడేసేటట్టయితే. డబుల్ చిన్న వస్తుంది ఉన్నదా నేను చేయలేము.